ఇక్కడ 43వ డివిజన్ వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టున్నారు. కాబట్టి మన సుబ్బారెడ్డి గారు నాకు సమస్యలు చాలా వరకు తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నీ కానీ దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు. ఇప్పుడు పట్టాలు ఉన్నాయి, పట్టాలు డెఫినెట్గా మన ప్రయత్న లోపం లేకుండా అన్నీ చేద్దాం. దానికి సాధ్యాసాధ్యాలు ఒకసారి వేరే చేసి డెఫినెట్గా చేయటం ముఖ్యం. దానికంటే ఇక్కడ ఈ డివిజన్స్లో నేను చూసింది భావితరానికి ఏం చేయాలి, యువతి యువకులకి ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి శుభ్రంగా వాళ్ళకి చదువా, ఉద్యోగమా, ఉపాధి ఏం చేస్తారు, వాళ్ళు ఏ విధంగా చేసుకుని వాళ్ళ అర్హతలను బట్టి చేపించడానికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి మీకు అందరికీ కూడా అంటే ఫ్యూచర్ ఎలా బాగా భవిష్యత్తు గురించి జీవన ప్రమాణాలు పెరగాలంటే మనకి ఆదాయం పెరగాలి. అంటే ఆదాయం పెరగాలి అంటే సంపద సృష్టించాలి అని అంటే వినూత్నమైన పద్ధతుల్లో ఈరోజు టెక్నాలజీ ఉంది. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నది ఏంటంటే భారతదేశంలో అనేక మంది పేదవారు ఉన్నారు. పేదవారు ఉండటం అంటే అదొక దురదృష్టమో ఇంకోటి అనుకోకూడదు. ఎవరో ఒకళ్ళు అక్కడ పుడతారు, ఒకళ్ళు ఇక్కడ పుడతారు, రకరకాలుగా. కానీ మనం కష్టపడాలి, అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే విజయవాడలో నేను చూస్తూ ఉన్నది, ఎన్నో అవకాశాలు ఉన్నా సరే వాళ్ళని ఎలా అందిపుచ్చుకోవాలనేది ఎవరు చెప్పేవాళ్ళు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నట్లుగా ఉన్నారు. వాటికి మాత్రం చాలా సునాయాసంగా నేను వాటికి పరిష్కార మార్గం నేను చెప్పగలను. భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రెండూ కూడా, భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ, అనుమానం లేదు. జనసేన పార్టీ అతి పవర్ఫుల్ పార్టీ, యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు, కొత్త ఏజ్ తక్కువ, వాళ్ళ పవర్ని కరెక్ట్గా వాడాలి. అసలు యువతరం అంతా ఉన్నారు, ఎందుకంటే ఎప్పుడు కొత్త రక్తం పాత రక్తం కంటిన్యూస్ అవుతూ ఉండాలి. జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పెద్ద మానవతావాది, చంద్రబాబు నాయుడు గారు పెద్ద పరిపాలనా దక్షితుడు. ఆయన ఏం చేశారు? 44-45 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? ఒకప్పుడు ఏంటంటే భారతదేశానికే ఆయన్ని ఒక దిక్సూచిగా చూసుకునేవారు. తర్వాత ఇప్పుడు అందరూ వచ్చారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళతో మనం మద్దతు తీసుకొని భారతీయ జనతా పార్టీ మోడీ గారి దగ్గర నేను 3.5 years మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 12 సంవత్సరాలు పార్లమెంట్లో వాణ్ణి వినిపించాం ఆంధ్రప్రదేశ్ గురించి. భారతదేశం మొత్తంలో కూడా చూశాను నేను అనేక విషయాలు. ఇక్కడ ఈరోజు విజయవాడ అంటే ఇది కృష్ణా జిల్లా, నాది పుట్టిన గడ్డ, నేను చదువుకున్నాను ఇక్కడికి మళ్ళీ వచ్చి మీ అందరిలో ఇలా మమేకం అయ్యి ప్రజాసేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. నేను కృతజ్ఞతలు. కొండ మీద అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ సహకరించి మీకేంటంటే సుబ్బారెడ్డి గారు చెప్పినంత వరకు ఆయన కనపడేవి చెప్పారు, కానీ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన కనపడినవి కూడా నాకు చాలా కనపడుతున్నాయి. ఇప్పుడు మేజర్ ఇష్యూస్ చెప్పారు. కాబట్టి అవన్నీ కూడా నేను చక్కగా మీకు ఇక్కడ డివిజన్కి ఒక ఆఫీస్ పెట్టి చేద్దాం. మీరందరూ కూడా పట్టుదలతో ఈసారి మంచి మెజార్టీతో మీరు మే 13వ తేదీ ఓట్లు వేయించే దిశగా సెలవు ఇచ్చారు. మనం ఫ్రీగా 1 గంట ఎక్కువ పడుకుందాం లేదా వెళ్దాం అనుకునేది కాకుండా దయచేసి ఓట్లు వేయించే పని మీద ఉండాలి. మీరు వేయటం, మీ కుటుంబాన్ని వేయించటం, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పటం. ఒక ఓటు కమలం గుర్తు ఇక్కడ మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. నోటెడ్ ఉంటే సంతోషం. సైకిల్ గుర్తు అయితే ఎక్కువ మందికి తెలుసు. గ్లాసు గుర్తు ఇక్కడ ఉండదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కంటెస్ట్ చేయట్లా. కాబట్టి జనసేన వాళ్ళు పర్టికులర్గా అయ్యా గ్లాసు గుర్తు ఉండదు, ఉండే 2 గుర్తులే కమలం, సైకిల్ కమలం అనేది ఆ గుర్తును కొంచెం ఎక్కువ పెట్టించాలి. వాళ్ళు మా గ్లాసు లేదని చెప్పి కోపంగా బయటకు వచ్చేసే పరిస్థితి రాకుండా చూడండి. ఇక్కడ అదే పాంప్లెట్స్ ఇవ్వాలి. ఆ రోజు వెళ్ళే ముందు కూడా మనం ఒక మోడల్ చూపించి నెంబర్ చెప్పి, బ్యాలెట్ పేపర్ నెంబర్ చెప్పి ఆ కమలం గుర్తుకి ఎక్కువ పెట్టాలి. సుజనా చౌదరి జిందాబాద్ అంటే చాలా తక్కువ మంది తెలుస్తుంది. సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇక్కడ క్యాండిడేట్ని ఏ ఒక్క వ్యక్తి కూడా పార్టీ కంటే ఏవో ఉండరు.
కాబట్టి గుర్తులు అదే చెప్తున్నాను నేను. కాబట్టి కమలం గుర్తు, సైకిలు కమలం, ఈ విషయాన్ని కొంచెం గట్టిగా చెప్పి మీరందరూ కూడా శ్రమదానం కావాలి. ఇక్కడ అనుమానమే లేదు. ఈ అరాచక పాలన పోయి మంచి పాలన రావాలంటే రావాలా వద్దా? సో ఇంకా మన సమాధానం వచ్చేసింది, గొంతు బాగానే లేచింది. కాబట్టి నేనేమి చేయగలను అనేది నేను రేపు పొద్దున్న చేసి చూపెడితే కానీ మీకు తెలియదు. నేను ఇప్పుడు అరగంట సేపు ఒకవేళ రాజకీయ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. రేపు పొద్దున నేను ఎలక్ట్ అయినాక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసుకొని మోడీ గారి దగ్గర కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ స్వతంత్ర భారతదేశం వచ్చినాక బెజవాడ అనేది ఎప్పుడు కూడా రాజధానికి స్వతంత్రం రాకముందు కూడా బెజవాడ రాజకీయాలకి రాజధాని, సినిమా రంగానికి రాజధాని, వాణిజ్యానికి రాజధాని, రైల్వే జంక్షను. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది. మనుషులు జీవన ప్రమాణాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. వాటన్నిటిని ఇంప్రూవ్ చేయాలంటే మనం వికసిత్ భారత్ అని భారతదేశం అంతా చెప్పుకుంటున్నాం. మనం ప్రపంచంలో వికసిత్ భారత్లో ఇలాంటి దుర్భర పరిస్థితులు ఇంత బెజవాడ గడ్డ మీద ఉన్నది అనేది చెప్పగలను, వాణిని వినిపించగలను. సమర్థత, సామర్థ్యం, ధైర్యం నాకు ఉంది, అందులో అనుమానమే లేదు. మీరు మీ చేతిలో ఉన్న ఓటు హక్కుతో గట్టిగా ఓటు వేసి గెలిపించి నన్ను అమరావతికి సైకిల్కి ఓటు వేసి చిన్ని గారిని ఢిల్లీకి పంపించండి. మీ నియోజకవర్గ అభివృద్ధి గురించి మీరు ఊహించుకోండి. ఊహించుకున్నాక ప్రతిదీ చేసి చేపెడతాం.